ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 5 గంటలకు ముండే నగర్ షహర్యార్ ఇరానీ షిరీన్ బాను అనుడి పార్సీ పుణ్య దంపతులకు జన్మించారు. షహర్యార్ సంతానంలో ఈయన రెండవవాడు. చిన్ననాటి పేరు మెహర్వాన్ షహర్యార్ ఇరానీ. మెహర్వాన్ 1913వ సంవత్సరంలో పూనాలో దక్కన్ కళాశాల విద్యార్థిగా ఉండగా పూనా నివాసియగు హజరత్ బాబాజాన్ అను ఒక మహమ్మదీయ సద్గురూజీ యొక్క దివ్య స్పర్శ వలన మెహర్వాన్ బ్రహ్మీభూతుడైనాడు. ఈమె మెహర్వాన్ యొక్క సచ్చిదానంద స్థితిలో పరమానందాన్ని అనుభవింపజేసింది. అలాగే సాకోరి నివాసి అనే ఉపాసిని మహారాజ్ అను ఒక హిందూ సద్గురువు యొక్క శిలాఘాతంచే క్రమక్రమంగా 7 సంవత్సరములకు సంపూర్ణమైన లోకానుభవాన్ని తిరిగి పొందగలిగాడు. బాబాజాన్ వలన దివ్యస్థితిని, ఉపాసిని మహారాజ్ వలన లోకస్థితిని పొంది 1921వ సంవత్సరం ఆఖరునకు అవతార పురుషుడైనాడు. 1922వ సంవత్సరంలో అవతారోద్యమం ప్రారంభించి శిష్యులను మోక్షార్హులను చేయటం కోసం వారికి ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చారు. ఆధ్యాత్మిక కారణాలచే 44 సంవత్సరాల మౌనం వహించారు. ఆ దీర్ఘకాల మౌనంలోనే విదేశాలన్నీ 6 సార్లు పర్యటించి ఆ ప్రజలకు మతం గూర్చి, మత ప్రయోజనమును గూర్చి బోధించారు. లక్షలాది ప్రజలకు దర్శనమిచ్చారు. ఆధ్యాత్మిక బాటసారులైన మస్తులనే వారిని వేలాది మైళ్ళు పర్యటించి వారిని కలుసుకొని వారితో ఆధ్యాత్మిక కార్యక్రమం జరిపారు. భగవంతునిగా, మానవునిగా, ఆధ్యాత్మిక సాధకునిగా, ప్రభువుగా, భగవత్ ప్రేమికునిగా, అవతారునిగా అనేక పాత్రలలో ఆయా జీవితములకు ఆదర్శప్రాయంగా జీవించారు. భగవంతుడు మాత్రమే సత్యమని, ప్రతి మానవుడు భగవంతుడేనని, కానీ ప్రతి మానవుడు అనుభవపూర్వకంగా భగవంతుడు కావాల్సి ఉన్నదని, అందుకు మానవ రూపంలో ఉన్న భగవంతుని ప్రేమించడం ద్వారా మానవుడు భగవంతుడు కాగలడని, ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉన్నది ఆ భగవంతుడేనని, కనుక అవతారుడు కూడా ఒక్కడేనని లోకానికి సత్య ప్రేమ సందేశాలను ఇచ్చారు. అవతార పురుషుడు ఒక్కడేనన్న సత్యాన్ని ప్రపంచ మతాలన్నీ గ్రహించి వర్తమాన యుగ అవతారుడైన మెహర్ బాబా ప్రేమిస్తున్నారు. మౌనంలోని తన విశ్వ కార్యక్రమం ముగించుకొని 1969 సంవత్సరం జనవరి 31వ తేదీన మహానిర్యాణం పొందారు. మెహర్ బాబా విశ్వ సందేశం ఇచ్చారు. నేను మేలుకొల్పడితే కానీ బోధించడానికి రాలేదు, కనుక నేను మీ పెట్టి ఆదేశంలో నొసంగలిని గ్రహింపుడు. శిష్టాది నుండి నేటి వరకు అనేక ధర్మాలను, విధులను ఏర్పరిచినను మానవులు వారిని నిర్లక్ష్యం చేసి ఉన్నారు. భగవద్వాక్యములను మానవుడు అనుష్ఠింపజాలక పోడిచే అవతార పురుషుడి బోధలు అపహాస్యం పాలైనవి. అవతార పురుషుడు బోధించిన కారుణ్య ధర్మం అవలంబించడం మారుగా మానవుడు ఆయన పేరిట వ్యవసాయతము యుద్ధములను సాగించారు. ఆయన బోధించిన నమ్రతను, పవిత్రతను, సత్యమును ఆచరించడానికి మారుగా మానవుడు ద్వేషమును, లోభమును, క్రౌర్యమును అవలంబించను. గత కాలంలో భగవంతునిచే ఏర్పరచబడిన ధర్మములను వారి మార్గములలో ముక్తునందులకు అది సహాయభూతమగు. నిన్ను నీవే ఎన్నడూ ప్రేమించలేనంత గాఢంగా నిన్ను ప్రేమించు దివ్య ప్రియతముడను నేను. నా మౌన విరమణము నీవు నీ ఆత్మానుభూతి పట్టు చేయి ప్రయత్నములలో నీకు సహాయకారి కాగలదు. ప్రపంచంలో ఇప్పటికీ సంక్షోభము, కల్లోలము అంతయు జరిగి తీరవలసి ఉన్నది. ఇందుకు ఎవరిని నిందించవలసిన పని లేదు. జరగవలసింది జరిగి తీరు.
నేను మానవ రూపమున మీ మధ్య అవతరించడం మూలమును గాక ఇట్టి విశ్వ సంక్షోభము అల్ల కల్లోలము అవతరించుటకు ఇంతకు పూర్వము గాని ఇప్పుడు గాని వేరొక మార్గం లేదు. నేను రావలసిన విధి ఉండను, వచ్చి ఉన్నాను. నేను సనాతుడను నిరంతర భావన మనసులో కలిగి ఉండు. నీకు ఆనందం కలిగినప్పుడు బాబా నన్ను ఆనందింపగోరుతున్నారు అనుకో. నీవు బాధపడుతున్నప్పుడు బాబా నన్ను బాధపడగోరుతున్నారు అని అనుకో. ఎట్టి పరిస్థితిలో నేను బాబా నన్ను ఈ పరిస్థితిలో నుంచునని మనకు ప్రాప్తించినది ఈశ్వరేచ్ఛగా అంగీకరించుతూ దాన్ని ఓర్మితో సంతృప్తితో సహించుకొనతో మనము భగవంతుని ప్రేమిస్తున్నట్లే భగవంతుని యొక్క ఏ జీవికైనను ఎట్టి హాని చేయకుండా భగవద్భక్తియు భగవదారాధన ఆగు మహత్తర కార్యమని గ్రహించి అనుభూతి నొందినతో మనం భగవంతుని ప్రేమించినట్టు. మనం భగవంతుని ప్రేమించవలసిన రీతిగా ప్రేమించవలనన్నట్టు భగవంతుని ప్రేమించుట జీవిత గమ్యం అని ఎరింగి మనము భగవంతుని కొరకే జీవించవాలి, భగవంతుని కొరకే మరణించవాలి. అప్పుడు మనమే పరమాత్మగా వాడిని కనుగొని. భలే మంచి రోజు పసందైన అవతరి
అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబా సెంటర్ ఇది భద్రాచలంలో. ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి 31న అమృతి చేస్తాము. తర్వాత ఫిబ్రవరి 25వ తారీఖున బాబా బర్త్డే చేసుకుంటాం. ఇక్కడ బాబా ప్రేమికులు అందరూ ఇక్కడ అటెండ్ అవుతారు. పొద్దుట 5 గంటలకి నగర సంకీర్తన, తర్వాత 10 నుంచి 12 వరకు భజన కార్యక్రమం, భోజనాల కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము ఇంచుమించుగా ఒక 30 సంవత్సరాల నుంచి బాబా కోళ్ళకి వచ్చాం. అప్పటి నుంచి బాబా భజన చేస్తూ ఉంటాం. ఎదురువాళ్ళని ప్రేమించమని, ఎక్కువ ప్రేమను పంచమని, మిమ్మల్ని గోపించే వాళ్ళని కూడా ప్రేమించమని బాబా ఇచ్చిన సందేశం మాకు. ఆయన ఇచ్చిన సందేశం చాలా వరకు బాబా ప్రేమికులు అందరూ పాటిస్తారు. బాబు అందరూ ఇలాగే కలిసిమెలిసి ఉంటాము. ఇదే బాబా ఇచ్చిన మాకు సందేశంగా మేము వెంకట్రావు గారు నాగమణి ఆధ్వర్యంలోనే ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. మేము టూర్ వెళ్ళినా కూడా మేము ఈ సెంటర్ నుంచి మేము బయలుదేరి వెళ్తాం. శ్రీ